చూసుకుంటూ వాడు ఏం చేస్తాడు? ఇలా ఇందులో ఆ నలుగురి జాబితాలో మనం కూడా ఏంటి? మనం దేవుని దగ్గరకు వచ్చే అర్హత మనం చూసినాడు. నిత్య నాశనానికి వెళ్తున్న మనం చూసినాడు. నరకానికి పాత్రలేనటువంటి మనం చూసినాడు. మన కొరకు ఆయన వచ్చినాడు. అందుకే ఆ దూత చెప్పింది, ఇదిగో ప్రజలందరూ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేటి మీ కొరకు. ఎవరు వచ్చారు? రక్షకుడు పుట్టినాడు. పాటైతే పాడతారు చాలా మంది, బయట పాటలు. రక్షకుడు ఉదయించినాడు అట అంటే ఎవరికైతే తెలియదు అట. పాడేవాళ్ళకి తెలియదు. రక్షకుడు ఉదయించినాడు అంటే కాదు, రక్షకుడు ఏం చేసినాడు? పుట్టినాడు. నీ కొరకు నా కొరకు వచ్చినాడు. పశువుల ఆ యొక్క దీన దరిద్రమైనటువంటి కుటుంబంలోకి వచ్చినాడు. ఇంకా యేసు మరియమ్మ గురించి ఒక మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దాం. టైం అయిపోయింది కదా. మరియమ్మ దగ్గరికి దూత వచ్చినప్పుడు, దయాప్రాప్తులలా నీకు శుభములుగా అంటే ఏమిటా శుభవచనం? ఏమిటా శుభవచనం అంటే ఏం కాదు. నీ గర్భవాసంలో యేసు ఏం చేస్తున్నాడు? రక్షకుడు పుడుతున్నాడు అంటే నేను పురుషుని ఎరగిన దానిని కదా అంటే లేదు, నిన్ను ఆయన ఇష్టపడ్డాడు, నీ గర్భవాసం ఇస్తాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుతావంటే నేను ఇది భరించే సామర్థ్యం నాకు ఉండాలి కదా. ఎందుకంటే ఇంటి వాళ్ళు ఏం చేస్తారు బ్రదర్? ఇంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు? చెడబుట్టేవే మా కుటుంబంలో, నా కడుపునని నా తల్లిదండ్రులు ద్వేషిస్తారు. మా తోడ పుట్టిన దానికి ఎంత చెడిపోయినటువంటి పని చేసావని నా తోడ పుట్టినోళ్ళు నన్ను ద్వేషిస్తారు. మా వీధిలో నా కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారు నన్ను బట్టి. కనుక ఇది అంత అవమానంతో కూడింది అని ఆ మాటలో ఉన్నటువంటి ఏంటిది అర్థం అంటే కొంచెం మనం లోపలికి ఏం చేయాలా? వెళ్ళాలా. ఆ మాటలో మరి నేను సమాజం ద్వారా ద్వేషించబడతాను, సమాజం ద్వారా చిన్న చూపు చూడబడతాను, నా కుటుంబం నన్ను చిన్న చూపు చూస్తుంది అంటే మరి తప్పదు. అంటే ఆ నీ మాట చొప్పున నాకేం చేయను కాక జరుగును కాక. అంటే నేను ఇష్టపడుతున్నా నీ కొరకు నిందించబడటానికి, నీ కొరకు అవమానపరచబడటానికి, నీ కొరకు ఎలివేయబడటానికి, నీ కొరకు గాయపరచబడటానికి, నీ కొరకు చిన్న చూపు చూడబడటానికి, నా కుటుంబం ద్వారా, నా సమాజం ద్వారా, నా గ్రామం ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నీ కొరకు ఎంత శ్రమైనా. అవును, ఇది నన్ను ప్రభుని అంగీకరిస్తే హిందూ కుటుంబంలో నన్ను వెలివేస్తున్నారు, నన్ను త్రోసేస్తున్నారు, నన్ను కాదన్నారని ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు. వారు ప్రభు కొరకు నిలుస్తున్నారు. ఏమదైపోయింది? మరియమ్మ గారిది అయిపోయింది. ఇటు వచ్చినాడు ఎవరి దగ్గరికి? యేషపు. ఎలాంటి వాడు యేషపు? నీతిమంతుడు. నీతిమంతులు ఇతరులు ఏం చేయరు? అవమానపరచరు. బైబిల్లో ఉన్న మాట. నీతిమంతుడైన యేషపు మరియమ్మను అవమానపరచనొల్లక రహస్యముగా ఉద్దేశించుకొనుచుండగా స్వప్నమందు దేవుని దూత వచ్చి, దావీదు కుమారుడైన యేషపు, మొదటి వచ్చిన ఏమిటి రాసినాడు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాశాడు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటాడు? దావీదు కుమారుడైన యేషపు. చూడండి, అంతగా ముందుకు తీసుకొచ్చినాడు దేవుడు.